హాయ్ అండి, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. ఇవి మన ఇంటి రుచులు. ఈరోజు మనం మన చిన్నప్పటి ఫేవరెట్ రెసిపీ దాల్ బర్ఫీ చేయబోతున్నాం. దీన్ని మైదాతో కూడా చేస్తారు. ఇది చేయడం చాలా ఈజీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మూడే మూడు. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. పోవడానికి ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఫస్ట్ రెసిపీ చేయడానికి మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పప్పులు తీసుకోండి. ఏ కప్పులో పప్పులు తీసుకున్నామో అదే కప్పులో 1/2 కప్ షుగర్ తీసుకోవాలి. దాంతోపాటే 2 ఇలాచీ వేసి బాగా మెత్తగా పొడి చేసుకోండి. కొట్టిన తర్వాత చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు కడాయిలో పప్పులు తీసుకున్న కప్పులో 1/2 కప్పు నెయ్యి తీసుకోండి. నెయ్యికి బదులు డాల్డా, ఆయిల్, బటర్ ఇవి కూడా మీరు యూజ్ చేయొచ్చు. కానీ నెయ్యి వేస్తే హెల్తీగా ఉంటుంది. నెయ్యి కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇది ఎక్కువ హీట్గా ఉండకూడదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకోండి. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకోండి. ఒకవేళ మీకు నీళ్ళగా ఉన్నట్లయితే కొద్దిగా పప్పులు మిక్సీలో వేసి ఇందులో వేసి బాగా కలిపితే మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. ఇది వేడిగా ఉంటుంది, అందువల్ల ఇది మిక్స్ చేయడానికి బాగా వస్తుంది. ఇప్పుడు ఇది బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ట్రేలోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ తీసుకోండి. ఇవి బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ దాకా నిల్వ ఉంటాయి. ఇది బాగా లెవెల్ అయ్యాక దీన్ని అలాగే ఆరబెట్టండి. బాగా ఆరిన తర్వాత బాగా సెట్ అయి ఉంటుంది. తర్వాత ఇలా కట్ చేసుకొని పీసెస్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, మన స్వీట్ చాలా బాగా తయారైంది. మీరే చూడండి, దాని షేప్ కానీ టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ అలాగే ఉంటుంది. మీరు చూసారు కదండి ఈ రెసిపీ చేయడం ఎంత ఈజీయో. ఇవాళ మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ అండి.